హాయ్ అండి, ఎలా ఉన్నారు? బిఎస్ఎన్ఎల్ అకౌంట్లోని మెయిన్ బ్యాలెన్స్ని మన ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్లో ఉన్న బిఎస్ఎన్ఎల్ మొబైల్ నెంబర్స్కి మనం ట్రాన్స్ఫర్ చేసుకోవచ్చా? అంటే మన బిఎస్ఎన్ఎల్ మొబైల్లో ఉన్న బ్యాలెన్స్ని ఇతర మొబైల్ నెంబర్స్కి ట్రాన్స్ఫర్ చేసుకోవచ్చా అని చాలామంది అడుగుతున్నారు. సో దీనికి సంబంధించి ఈ వీడియోలో మనం డీటెయిల్గా డిస్కస్ చేయబోతున్నాం. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్తో షేర్ చేసుకోండి. ఇంకా మీకు ఎటువంటి డౌట్స్ ఉన్నా కూడా నాకు కామెంట్లో అడిగేసేయండి. మొహమాట పడద్దు. జస్ట్ మీకు బిఎస్ఎన్ఎల్ సంబంధించి కావచ్చు, నేను చేస్తున్న వీడియోలకు సంబంధించి మీకు ఎటువంటి డౌట్స్ ఉన్నా లేదా క్వశ్చన్స్ ఉన్నా కూడా మీరు డైరెక్ట్గా అడిగేసేయండి. నేను యాజ్ క్విక్లీ యాజ్ పాసిబుల్ మీకు రిప్లై ఇవ్వడానికి ట్రై చేస్తాను. ఇంకా కావాలంటే దాని గురించి ఒక వీడియో చేయడానికి కూడా నేను ట్రై చేస్తాను. మీకు మరొక రిక్వెస్ట్ ఏంటంటే, మన వీడియోస్ చాలామంది చూస్తున్నారు కానీ కనీసం లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు. ఈ వీడియోస్ని మీరు లైక్ చేసి షేర్ చేయడం ద్వారా మరింత మందికి బూస్ట్ అయ్యి మన ఛానల్ గ్రోత్ అవుతుంది. సో తప్పనిసరిగా ఈ ఛానల్ని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్తో షేర్ చేసుకోండి. ఇక ఎందుకు ఆలస్యం, లెట్స్ గో టు ద వీడియో. ఈ మధ్యకాలంలో నన్ను చాలామంది ఫ్రీక్వెంట్గా అడిగిన క్వశ్చన్ ఏంటంటే, బిఎస్ఎన్ఎల్ మొబైల్లో ఉన్న మెయిన్ అకౌంట్ బ్యాలెన్స్ని మనం ఇతర మొబైల్ నెంబర్స్కి ట్రాన్స్ఫర్ చేసుకోవచ్చా, ఇతర ప్యాక్స్కి యూజ్ చేసుకోవచ్చా అని అడిగారు. ఇతర ప్యాక్స్కి ఎలా యూజ్ చేసుకోవాలి, మన బిఎస్ఎన్ఎల్ మొబైల్లో ఉన్న మెయిన్ బ్యాలెన్స్ని మనకు నచ్చిన డేటా వోచర్ లేదా ఎస్టీవీ లేదా వాయిస్ వోచర్కి ఎలా మళ్లించుకోవాలన్న విషయాన్ని నేను డీటెయిల్గా వీడియో చూశాను. మన ఛానల్లో చూసుకోవచ్చు. దాని లింక్ కూడా నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను. ఇక ఈ వీడియోలోని టాపిక్ విషయానికి వస్తే, మన బిఎస్ఎన్ఎల్ మొబైల్లో ఉన్న మెయిన్ బ్యాలెన్స్ని ఇతర మొబైల్స్కి ఫార్వర్డ్ చేయొచ్చా? అంటే మన ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్లో ఉన్న బిఎస్ఎన్ఎల్ మొబైల్స్కి మనం ఫార్వర్డ్ చేయొచ్చా అంటే ఎస్, ఈ అవైలబిలిటీ బిఎస్ఎన్ఎల్ కస్టమర్స్కి మాత్రమే సొంతం. ఇతర నెట్వర్క్స్లో ఈ ఫెసిలిటీ ఉందో లేదో క్లియర్గా తెలియదు, కానీ దాదాపు అయితే లేదని అనుకోవచ్చు. ఇప్పుడు మనం మన బిఎస్ఎన్ఎల్ మొబైల్ అకౌంట్లో ఉన్న మెయిన్ బ్యాలెన్స్ని మన ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ అకౌంట్లోకి ఎలా షిఫ్ట్ చేసుకోవాలి, ఎలా ట్రాన్స్ఫర్ చేసుకోవాలంటే దానికి ఉన్న ఒకే ఒక ఆప్షన్ ఏంటంటే బిఎస్ఎన్ఎల్ గిఫ్టింగ్ ఆఫ్ టాక్ టైం. దీనికోసం మనం ముందుగా ఒక రిజిస్ట్రేషన్ అయితే చేసుకోవాల్సి ఉంటుంది. దానికోసం ముందుగా మనం మన బిఎస్ఎన్ఎల్ మొబైల్ నెంబర్ నుంచి ఒక ఎస్ఎంఎస్ పంపించాలి. ఆ ఎస్ఎంఎస్ ఫార్మాట్ ఏంటో నేను మీకు స్క్రీన్ మీద డిస్ప్లే చేస్తాను, ఫాలో అయిపోండి. ఇందుకోసం ముందుగా మన మొబైల్ నెంబర్లోని మెసేజ్ యాప్ను ఓపెన్ చేసి క్యాపిటల్ లెటర్స్లో రిజిస్టర్ స్పేస్ PTOP అని టైప్ చేసి 54455 అనే నెంబర్కి సెండ్ చేయండి. ఇది మన బిఎస్ఎన్ఎల్ మెయిన్ బ్యాలెన్స్ని ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయడం కోసం మనం రిజిస్ట్రేషన్ చేస్తూ పెడుతున్నటువంటి ఒక రిక్వెస్ట్ అనమాట. ఈ ఎస్ఎంఎస్ అనేది ఛార్జబుల్. ఈ ఎస్ఎంఎస్కి బిఎస్ఎన్ఎల్ కాస్త ఛార్జ్ అయితే చేస్తుంది. ఈ ఛార్జెస్ అనేవి దాదాపు ₹1 నుంచి ₹3 లేదా ₹5 వరకు ఉండొచ్చు. ఇట్స్ డిపెండ్ ప్రజెంట్ ఏ కాస్ట్లో ఉందో, మీరు ఏ ప్లాన్లో ఉన్నారో, మీ ప్లాన్కి ఎటువంటి ఎస్ఎంఎస్ ఛార్జెస్ అప్లై అవుతాయి అనేది ఇక్కడ ఎఫెక్ట్ అవుతుంది. సో గుర్తించగలరు. ఇలా మనం రిజిస్ట్రేషన్ కోసం ఎస్ఎంఎస్ పంపించగానే అది సక్సెస్ఫుల్గా వెరిఫై అయిన తర్వాత మనకి రిప్లై కింద ట్రాన్సాక్షన్ పాస్వర్డ్ అనేది ఒకటి వస్తుంది. ఈ పాస్వర్డ్ని యూజ్ చేసే మనం మనకు నచ్చిన బిఎస్ఎన్ఎల్ నెంబర్కి మన బిఎస్ఎన్ఎల్ అకౌంట్లో ఉన్న మెయిన్ బ్యాలెన్స్ని ట్రాన్స్ఫర్ చేసుకోవచ్చు. ఇలా సక్సెస్ఫుల్గా మనం పాస్వర్డ్ రిసీవ్ చేసుకున్న తర్వాత ఎనీ టైం మనం మన ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి మన మెయిన్ బ్యాలెన్స్ని ట్రాన్స్ఫర్ చేసుకోవచ్చు. అందుకోసం మీ మొబైల్లోని మెసేజ్ యాప్ను ఓపెన్ చేయండి. క్యాపిటల్ లెటర్లో GIFT గిఫ్ట్ అని టైప్ చేసి ఒక స్పేస్ ఇచ్చి మీరు ఎవరికైతే పంపించాలనుకుంటున్నారో ఆ మొబైల్ నెంబర్ని ఎంటర్ చేయండి. తరువాత మీరు ఎంత అమౌంట్ని ట్రాన్స్ఫర్ చేయాలనుకుంటున్నారో ఆ నెంబర్ని ఎంటర్ చేయండి. మినిమం ₹10 నుంచి ₹200 వరకు పంపించుకునే ఫెసిలిటీ ఉంది. సో మీరు ఎంత అమౌంట్ని అయితే గిఫ్ట్ చేయాలనుకుంటున్నారో ఆ అమౌంట్ని అక్కడ ఎంటర్ చేయండి. తరువాత ఒక స్పేస్ ఇచ్చి మీరు రిజిస్ట్రేషన్ చేసుకున్నప్పుడు వచ్చిన పాస్వర్డ్ని అక్కడ ఎంటర్ చేయండి. ఈ పాస్వర్డ్ కరెక్ట్గా ఉంటేనే మన ట్రాన్సాక్షన్ అనేది వాళ్ళు యాక్సెప్ట్ చేస్తారు. ఈ ఎస్ఎంఎస్ ఫార్మాట్ని కూడా నేను మీకు స్క్రీన్ మీద డిస్ప్లే చేస్తాను, ఒకసారి చూసి ఫాలో అయిపోండి. ఈ ఎస్ఎంఎస్ ఫార్మాట్ని మీరు 1-2 సార్లు చెక్ చేసుకోండి. మీరు కరెక్ట్గానే ఎంటర్ చేశామని కన్ఫర్మ్ చేసుకున్న తర్వాత ఈ మెసేజ్ని 54455 అనే నెంబర్కి సెండ్ చేయండి. దీనికి కూడా మనకి ఎస్ఎంఎస్ ఛార్జెస్ అయితే పడతాయి యాజ్ పర్ యువర్ అకౌంట్. అంటే మీరు ఏ ప్లాన్లో ఉన్నారో దాన్ని బట్టి మీకు ఎస్ఎంఎస్ ఛార్జెస్ అనేవి వర్తిస్తాయి. మీరు ఇలా ఎస్ఎంఎస్ పంపించిన వెంటనే మీ అకౌంట్ బ్యాలెన్స్ మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి ట్రాన్స్ఫర్ అయిపోతుంది. దీనికి సంబంధించిన కన్ఫర్మేషన్ మెసేజ్ కూడా మీరు రిసీవ్ చేసుకుంటారు. ఇలా ఒక మొబైల్కి మీరు నెలలో కనీసం 5 సార్లు మీ మెయిన్ బ్యాలెన్స్ని ట్రాన్స్ఫర్ చేసుకోవచ్చు. అంటే నెలకు 5 టైమ్స్ మీరు గిఫ్ట్ చేసుకోవచ్చు అనమాట. దీనికి సంబంధించిన డీటెయిల్ డాక్యుమెంటేషన్ని నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను. ఆ లింక్ని చూడడం ద్వారా కూడా మీరు ఇంకా డీటెయిల్గా తెలుసుకోగలుగుతారు. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్తో షేర్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. దట్స్ ఆల్ ఫర్ టుడే. థ్యాంక్ యూ వెరీ మచ్.